తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమశివుని లీలా విభూతి అనంతం, అమేయం, అఖండం. లయకారునిగా ఆదిదేవుని దివ్య చైతన్య శక్తి సకల ప్రకృతిలో ప్రస్ఫుటమవుతోంది. లింగమూర్తిగా ఆవిష్కారమై ఆద్యంతాలు లేని జగత్కారక శక్తిగా మహాదేవుడు ప్రణతులందుకుంటున్నాడు. స్వామికి ఆకృతి ఒకటే అయినా ఎన్నో పేర్లతో విలసిల్లుతూ తన బహుముఖ వైభవ ప్రాభవాల్ని ప్రకటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆవిష్కారమైన స్వరూపమే మూలస్థానేశ్వర స్వామి. నెల్లూరు నగరంలో భువనేశ్వరీదేవి సమేతంగా సాకారమైన మూలస్థానేశ్వర స్వామి ఆదిదేవునిగా, అనాదిదేవునిగా పూజలందుకుంటున్నాడు. ఈ విఖ్యాత శివ సన్నిధాన విశేషాల్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. 1400 సంవత్సరాల క్రితం నెల్లి వృక్షమూలంలో అనగా చెట్టు క్రింద మూర్తిగా ఆవిష్కారమైన ఈశ్వర స్వరూపమే మూలస్థానేశ్వర స్వామి. నెల్లూరికి ఆ పేరు ఏర్పడటానికి స్వామి ఆవిష్కారమే ప్రధాన కారణం. నెల్లూరులోని మూలపేటలో ఈ సుప్రసిద్ధ శివాలయం నెలకొని నెల్లూరు సీమకే నవ్య శోభను ఆపాదింపచేసింది. 14 శతాబ్దాల నాటి చారిత్రక పౌరాణిక ప్రాభవానికి సజీవ తార్కాణమై ప్రకటితమవుతోంది. నెల్లూరికి విక్రమసింహపురి అనే చారిత్రకపరమైన నామం ఉంది. 10వ శతాబ్దం తర్వాత శాసనాల్లో, కావ్యాల్లో నెల్లూరు విక్రమసింహపురిగా వర్ణితమైంది. నెల్లి అంటే తమిళంలో ఉసిరి. ఉసిరి చెట్టు కింద శివలింగం వ్యక్తమైంది కాబట్టి దీనిని నెల్లి ఊరు అని పిలిచేవారు. క్రమంగా అది నెల్లూరు అయింది. మూలస్థానేశ్వర స్వామి నెల్లూరులో ఆవిర్భవించాకే నెల్లూరు ఆవిష్కారమైంది. మూలస్థానేశ్వరుడు నెలకొన్న ప్రాంతమైన మూలాపేటలో సువిశాల లోగిలిలో ఆలయం వర్ధిల్లుతోంది. ప్రధాన రహదారి పక్కన వర్ణరంజితమైన ముఖద్వారం భక్తులకు సదా స్వాగతం పలుకుతుంది. గణేశుడు, గణేశ కుమారస్వామి సహిత శివపార్వతుల మూర్తులు, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలు వరుస క్రమంలో ఈ స్వాగత తోరణంపై భాసిల్లుతాయి. ఈ స్వాగత ద్వారం గుండా భక్తులు ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ప్రధాన ఆలయం ముంగిట మహారాజ గోపురం వర్ణబంధురంగా నయన మనోహరంగా కొలువు తీరి ఉంటుంది. పదమూడవ శతాబ్దిలో నెల్లూరు సీమనేలిన మనుమసిద్ధి ప్రభువు మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో మహారాజ గోపురం నిర్మించినట్లు చారిత్రక ఆధారాల్ని బట్టి తెలుస్తోంది. 3 అంతస్తులతో పంచకలశయుక్తంగా ఈ గోపురం అలరారుతోంది. ఈ గోపురంపై శివ, జగన్మాత స్వరూపాలకు సంబంధించిన పలు విగ్రహ విశేషాలు నెలకొని ఉంటాయి. గోపురానికి ముందు మహాముఖమంటపంపై మహాదేవుని మహావిరాట్ స్వరూపం తేజరిల్లుతుంది. మూలస్థానేశ్వర స్వామి ఆలయానికి అభిముఖంగా మహాకాయుడైన మహాగణపతి భారీ విగ్రహం నెలకొని ఉంటుంది.
రాజగోపురం ముందు ఉన్న ముఖ మంటపం లోపలి భాగం వైపు 12 రాసులకు సంబంధించిన చిహ్నాలుంటాయి. కాలస్వరూపుడైన శివమహాదేవుని ఆధీనంలోనే కాలచక్రం పరిభ్రమిస్తుంది. ప్రధాన ఆలయానికి కుడివైపు సిద్ధిప్రదాయక విఘ్నేశ్వరుడు విరాజిల్లి ఉంటాడు. ఎడమవైపు కుమారస్వామి మూర్తి భాసిల్లి ఉంటుంది. వర్ణశోభితమైన గోపురంపై శివకళ్యాణ ఘట్టాల్ని మల్చిన తీరు మెప్పిస్తుంది. ధ్వజస్తంభానికి రాజగోపురానికి మధ్య నందీశ్వర మంటపం ఉంటుంది. ఈ మంటపంలో భారీ నందీశ్వరుని ప్రతిమ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. గర్భాలయ ప్రవేశ ద్వారం పంచలోహాలతో తాపితం చేసి ఉంటుంది. శివపార్వతుల, నందీశ్వరుల ప్రతిమలు లింగాకృతులతో గర్భాలయ ద్వారబంధం ఆకర్షణీయంగా ఉంటుంది. లీయతి గమ్యతే ఇతి లింగః అని శివపురాణం చెప్పింది. ఈ ప్రపంచం దేనియందు సంచరించి దేనియందు లీనమవుతుందో అదే లింగస్వరూపం. అలాంటి లింగమూర్తి మూలస్థానేశ్వర లింగమూర్తిగా గర్భాలయంలో కొలువుతీరి భక్తుల పూజలందుకుంటున్నాడు. పద్మాకృతి దాల్చిన పానవట్టంపై స్థానేశ్వరుడు కొలువుతీరి భక్తుల మనోభీష్టాల్ని నెరవేరుస్తున్నాడు. శంభో శివశివ, హరహర మృగధర, ఓం నమశివాయ వంటి శివస్థుతులతో స్వామిని దర్శించుకుంటున్నారు. తమ మనోభీష్టాలన్నీ నెరవేర్చమని త్రికరణ శుద్ధిగా విన్నవించుకుంటారు. మూలస్థానేశ్వర స్వామికి ఎడమవైపున ఉన్న ప్రత్యేక ఆలయంలో భువనేశ్వరీదేవి కొలువు తీరి ఉంటుంది. परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां, आदि पराशक्ति पालय मां. భక్తుల సకల మనోవాంఛల్ని నెరవేర్చే అమృతవల్లిగా, కోరిన వరాల్ని ఈడేర్చే కల్పవల్లి భువనేశ్వరీ దేవి భాసిల్లుతుంది. అక్షయంబుగ కాశీలోపల అన్నపూర్ణ భవానివై, సాక్షి గణపతి కన్నతల్లివి, మోక్షమొసగెడు కనకదుర్గవు, మూలకారణ శక్తివి, శిక్షజేతువు, ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబిక అంటూ భక్తులు భువనేశ్వరీ దేవిని పరిపరి విధాలుగా సంస్తుతి చేస్తారు. త్రిభువనాల్ని పాలించే ఆదిశక్తి స్వరూపమే భువనేశ్వరీ దేవి అవతారం. సకలాలంకృతమయంగా, సౌందర్యోపేతంగా భువనేశ్వరీ దేవి భువన సమ్మోహనంగా ఆవిష్కారమై ఉంటుంది. అమ్మవారికి అభిముఖంగా ఆలయంలో ముఖమంటపంలో సింహవాహనం అమరి ఉంటుంది. భువనేశ్వరీ దేవిని సింహనందినిగా, సింహవాహినిగా, సింహాసన స్థితగా వ్యవహరిస్తారు.
అమ్మవారి ప్రదక్షిణ మంటపం చుట్టూ నవదుర్గలు కొలువై ఉన్నారు. పాలయ మాం శాంభవి లంకా ద్వీప నివాసిని శాంభవి లంకా ద్వీప నివాసిని శాంకరి దేవి పాలయ. ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో మాసవ్యాంతం ఆశ్వేజ మాసంలో శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంలో అమ్మవారికి విశేష పూజాది కైంకర్యాల్ని మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. శివపరివార దేవతలతో పాటు ఇతర దేవీ దేవతలకు కూడా ఈ సన్నిధానంలో పూజాధికాల్ని నిర్వహిస్తారు. నిత్యోత్సవాలతో మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు పలు ఉత్సవాలు ఈ దేవతా సమూహానికి అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. శ్రీ స్వామివారి ప్రదక్షిణా మంటపానికి దక్షిణ భాగాన విఘ్నేశ్వర స్వామి, పడమర విష్ణుమూర్తి, ఉత్తరంలో బ్రహ్మ, దుర్గాదేవి మందిరాలు ఉన్నాయి. ఇక్కడే నవగ్రహ మంటపం కూడా భాసిల్లుతోంది. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికే. మూలస్థానేశ్వర స్వామి సన్నిధిలో బాలసుబ్రహ్మణ్య స్వామి సన్నిధానం ప్రశస్తమైనది. ఎంతో అరుదైన విగ్రహ రూపంలో స్వామి స్థానకమూర్తిగా కొలువు తీరి ఉంటాడు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః మత్తవారణ ముఖ్య చర్మ. మూలస్థానేశ్వర స్వామి వారికి ఎడమవైపు శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. స్వామి తన ఇరు దేవేరులతో ఇక్కడ కొలువు తీరి ఉంటాడు. ఈ స్వామిని భక్తి శ్రద్ధలతో సేవించటం ద్వారా సంతానం లేని దంపతులు సంతాన సౌభాగ్యాన్ని పొందే వీలుంది. ఇదే ఆలయంలో చండీశ్వర స్వామి సన్నిధి ఉంటుంది. ఆసీన భంగిమలో స్వామి వరద, అభయహస్త ముద్రల్ని ధరించి ఉంటాడు. ఈ కోవిలలోనే దుర్గాదేవి నెలవు ప్రత్యేకంగా ఉంటుంది. చతుర్బాహువులతో దుర్జన భయంకరణిగా, సజ్జన శుభంకరణిగా దుర్గమ్మ విలసిల్లుతుంది. నారదాది మునీశ్వర స్తుత వైభవం భవనాశనం. ప్రధాన ఆలయానికి చేరువలో నాగదేవత సన్నిధి ఉంటుంది. శివలింగాకృతులు, సర్ప ప్రతిమలు, జంటనాగుల ప్రతిమలు బారులు తీరి ఉంటాయి. పంచపాదవ పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం ఫాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమా. నెల్లూరు శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానం ఉత్సవ శోభతో ఏడాది పర్యంతం కళకళలాడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు, వైశాఖ మాసంలో వసంతోత్సవాల్ని నిర్వహిస్తారు. రుద్ అంటే దుఃఖం. దుఃఖాన్ని, దుఃఖ కారణాల్ని పోగొడతాడు కాబట్టి శివుణ్ణి రుద్రుడు అన్నారు. మనసారా నమ్మి హృదయాంతరాళలో ఆ స్వామిని సుప్రతిష్టం చేసుకుని స్థానం కల్పిస్తే ఆయనే మన మనోస్థానేశ్వరుడవుతాడు. ఆ స్వామి, అమ్మవారికి నమస్సులు తెలియచేస్తూ మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.